అమ్మాయికి స్కూల్ డ్రెస్ టాప్‌ని ఎలా కట్ జేసుకోవాలనేది చూద్దాం. అయితే చాలామంది ఈ స్కూల్ డ్రెస్‌కి కాలర్ ఎట్లా స్టిచ్ జేయాలి? తర్వాత ఓపెన్ స్లిట్ ఎట్లా పెట్టాలి? ఈ డౌట్స్ అడుగుతున్నారండి. సో, కటింగ్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో స్కూల్ డ్రెస్ అమ్మాయికి స్కూల్ డ్రెస్ టాప్‌ని ఎలా కట్ జేసుకోవాలనేది చూద్దాం. అయితే చాలామంది ఈ స్కూల్ డ్రెస్‌కి కాలర్ ఎట్లా స్టిచ్ జేయాలి? తర్వాత ఓపెన్ స్లిట్ ఎట్లా పెట్టాలి? ఈ డౌట్స్ అడుగుతున్నారండి. సో, కటింగ్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. స్టిచ్చింగ్ వరకొచ్చి రేపటి వీడియోలో చూపిస్తాను. ఓకేనా? సో, ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ అనేది ఇదిగోండి ఈ విధంగా 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఓపెన్స్ అనేది అటువైపునకుంటాయి. ఇవొక 2 ఇవొక 2 మొత్తం 4 లేయర్స్ ఉంటాయన్నమాట. సో, మెయిన్ ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకొచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇట్లా పెట్టేసుకొని కింద ఫస్ట్ హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి లెంత్ తీసుకోవాలి. అయితే ఈ టాప్ లెంత్ ఒక్కొక్కళ్ళకి ఒక్కో సైజ్ ఉంటది. దాదాపు 36 నుంచి 38, 40 వరకు ఉంటదండి. చూడండి మీరు. అయితే ఈ టాప్ లెంత్ ఎట్లా తీసుకోవాలి బాడీ పైన అని చెప్పి మన ఛానెల్‌లో వీడియో ఉంది. ఒకసారి చూడండి మీరు. సో, ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న టాప్ లెంత్ వచ్చి 38 ఇంచులు. సో, ఇప్పుడు ఈ లైనింగ్ కాబట్టి లైనింగ్ అనేది ఒక 1 ఇంచు తగ్గించాలి. ఒరిజినల్ మాత్రం 38 వచ్చేలాగా పెడతాం. లైనింగ్ మాత్రం ఒక 1 ఇంచు తగ్గిస్తాం. సో, 37 ఇంచులు మనకి ఇక్కడ టాప్ లెంత్ కోసం తీసుకుంటాం. సో, ఫస్ట్ కింద ఫోల్డింగ్ చేయడం కోసం 1½ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఏందంటే ఈ టాప్‌కి కింద వైపున ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తాం కాబట్టి ఇదంతా ఖర్చులోకి వెళ్ళిపోతుంది. 1½ కింద ఎక్స్ట్రా తీసుకోండి. ఇట్లా తీసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి 37 ఇంచులు టాప్ లెంత్ కోసం తీసుకుంటాం. ఇలా కరెక్ట్‌గా 37 ఇంచులు ఎక్కడ వరకు వస్తుంది చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. తర్వాత వచ్చేసి పై వైపున షోల్డర్ జాయింట్ చేయడం కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు. ఇలా పైన టాప్ లెంత్ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ అంతా నేను రాసుకున్నాను ఇక్కడ. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. సో, మనకి ఇక్కడ కాలర్ టాప్ అంటే యూనిఫామ్ టాప్ కుట్టాలి అంటే మనకి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి తీసుకున్న ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ 15 ఇంచులు. దీంట్లో సగాన్ని పెట్టుకోవాలి ఇక్కడ. సో, 15లో సగం ఎంత అవుతుంది? 7:30 అవుతుంది. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 7:30 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇదే 7:30 క్రాసులు పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకు ఈ పై నుంచి చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు ఈ 3 మెజర్మెంట్స్ ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ మెజర్మెంట్ మార్కింగ్ ఎట్లా చేసుకోవాలి అంటే ఫస్ట్ వీళ్ళ బాడీ పైన అప్పర్ చెస్ట్ లూజ్ ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర టేప్ పెట్టుకొని అప్పర్ చెస్ట్ వరకు ఎంత మెజర్మెంట్ వస్తుంది, తర్వాత వేస్ట్ లూజ్ నడుము దగ్గర ఏ మెజర్మెంట్ వస్తుంది, హిప్ వచ్చేసి ఏ మెజర్మెంట్ వస్తుంది అనేది ఒకసారి చూడండి. వీళ్ళ బాడీ పైన తీసుకోవాలి. అది కూడా మనకి ఆ వీడియోలో ఉంటుంది. ఏది బాడీ మెజర్మెంట్ పంజాబ్ డ్రెస్ కోసం ఎట్లా తీసుకోవాలి అని చెప్పి. సో, ఇప్పుడు వీళ్ళకి వచ్చి అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ పైనుంచి అంటే 1/2 ఇంచ్ ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి పెట్టుకోండి. అప్పర్ చెస్ట్ మెజర్మెంట్ దాదాపు ఎవరికైనా 7 ఇంచులు లేదంటే 7:30 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇక్కడ మనం అప్పర్ చెస్ట్ అనేది పెట్టిస్తాం. తర్వాత మనకి నడుము లూజ్ వచ్చేసి ఒక 13:30, 14 ఇక్కడ వరకు మనం నడుము లూజ్ అనేది పెట్టేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 18, 19, 20, 21 ఒక్కొక్కళ్ళ సైజుని బట్టి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి వచ్చి ఒక 18 ఇంచుల దగ్గర మనం వేస్ట్ లూజ్ అనేది హిప్ లూజ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇట్లా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై వైపున చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకుంటాం. అయితే ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 34 ఇంచులు. సో, 34లో మనం 4వ భాగాన్ని పెట్టేసుకోవాలి. 34లో సగం 17 ఇంచులు. ఈ 17లో మళ్ళీ సగం. ఇది వచ్చి 8:30 ఇంచులు వచ్చిందండి. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 8:30 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బాడీ మెజర్మెంట్ మీరు ఒకవేళ టైట్‌గా తీసుకున్నారనుకోండి, ఇక్కడ లూజింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఒకవేళ టైట్‌గా తీసుకోకుండా కొంచెం లూజ్ వచ్చేలాగా తీసుకున్నారనుకోండి, ఇక్కడ లూజింగ్ కోసం యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు నేనేంటంటే టైట్ మెజర్మెంట్ తీసుకున్నా. అంటే బ్లౌజ్‌కి ఏ విధంగా అయితే తీసుకుంటామో ఆ ప్రకారంగా తీసుకున్నా. సో, లూజింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఖర్చు కోసం మీ చాయిస్. నేను 2 ఇంచులు పెడుతున్నా. మీరు కావాలంటే 1:30 కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఇది మెజర్మెంట్ ఏదైతే వచ్చిందో ఈ మెజర్మెంట్ సూటిగా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇట్లా. అయితే ఇది వచ్చేసి మనకు చంక డౌన్ అనేది కొంచెం పైకొస్తది. బట్ ఈ మెజర్మెంట్ కూడా మీరు మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చంక డౌన్ నుంచి ఇక్కడ వరకు చేంజ్ ఉంటది కొద్దిగా. అందుకోసం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకేది అప్పర్ చెస్ట్. తర్వాత వచ్చేసి మనకు నడుము లూజ్. నడుము లూజ్ వచ్చేసి వీళ్ళకి నేను 28 ఇంచులు నడుము లూజ్. అయితే 27 ఇంచులు ఉందండి. బట్ వాళ్ళు 28 ఇంచులు పెట్టమన్నారు. సో, 28లో మనకి ఎంత 4వ భాగం ఎంత అవుతుంది? 7 ఇంచులు అవుతుంది.
సో ఈ వేస్ట్ లూజ్ కోసం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ నడుము లూజ్లో 4వ భాగం అంటే 28లో 4వ భాగం 7 ఇంచులు, లూజింగ్ కోసం ఒక 1/2 ఇంచు, తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం 2 ఇంచులు. అయితే ఇక్కడ 1.5 కూడా పెట్టుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే స్కూల్ యూనిఫామ్ మనం కుట్టేటప్పుడు ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టాలి. ఏది చెస్ట్ దగ్గర, నడుము దగ్గర. హిప్ దగ్గర మాత్రం తగ్గించాలి చెప్తాను ఇప్పుడు. అయితే ఇది వచ్చేసి మనకి ఏది నడుము లూజు. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ హిప్ లూజ్ కోసం పెట్టుకున్నాం కదా మార్కింగ్. అయితే ఈ 3 మెజర్మెంట్స్ ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ మాత్రం దాదాపు ఎవరికైనా సెట్ అవుతుంది. కానీ బాడీ పైన తీసుకుంటే ఇంకా బెటర్ అనమాట. ఫిట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. అయితే ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి వీళ్ళకి 36 ఇంచులు. సో 36లో మళ్ళీ 4వ భాగాన్ని పెట్టుకోవాలి. టేప్ పైన ఈజీ అండి. 36 వరకు టేప్ను ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటే సగం వస్తుంది మనకు. ఎంత 18 ఇంచులు. మళ్ళీ 18 వరకు సగం అంటే మనకు 9 వస్తుంది. 36లో 4వ భాగం 9 వస్తుంది. ఇదిగోండి. ఇప్పుడు ఈ 9 ఇంచులు అనేది ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి పెట్టేసుకోండి. ఇక్కడ కూడా అంతే. మనం లూజింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఖర్చు కోసం ఎంత పెట్టాలి అంటే 1.5 ఇంచ్ మాత్రమే పెట్టాలి. ఇట్లా అంటే ఇప్పుడు ఈ పైన 2 ఇంచులు మధ్యలో 2 ఇంచులు పెట్టినాం. హిప్ దగ్గర మాత్రం 1.5 మాత్రమే పెట్టాలి. ఇట్లా లూజింగ్ కోసం ఏది లూజింగ్ కోసం ప్లస్ ఖర్చు కోసం మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లాస్ట్లో కూడా మెజర్మెంట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్ అనేది మనం బాడీ పైన తీసుకోవడానికి ఉండదు. అది ఎట్లా పెడతాం ఈ కింద అంటే ఇప్పుడు ఈ కంప్లీట్గా మెజర్మెంట్ ఎంత వచ్చిందో చూడండి. ఖర్చుతో సహా ఎంత వచ్చింది? 11.5 వచ్చింది. ఇప్పుడు ఈ 11.5కి 1 ఇంచ్ కలిపి 12.5 కింద పెట్టేసేయాలి. ఒక 1 ఇంచ్ కలపాలన్నమాట. ఇది కూడా ఇక్కడ వరకు. అయితే ఖర్చు కోసం 1.5 లోపలికి. ఇది వచ్చేసి ఖర్చు. సో ఈ పైన హిప్ దగ్గర వచ్చిన మెజర్మెంట్కి ఇంకొక 1 ఇంచ్ కలిపి కింద పెట్టాలి. లేదు అంటే ఈ టాప్ మొత్తం వేసుకున్న తర్వాత హిప్ దగ్గర నుంచి కిందికి ఇట్లా వంగినట్టుగా వచ్చేస్తుంది. అట్లా రాకుండా స్ట్రైట్గా రావాలి అంటే ఇటువైపున మన కింద ఈ హిప్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మెజర్మెంట్ అంతా మార్కింగ్ చేసినాం కదా. ఇప్పుడు మనకు నెక్, షోల్డర్, చంకడం మార్కింగ్ చేసుకుందాం. అయితే ఇక్కడ కాలర్ స్టిచ్ చేయాలి. ఏది యూనిఫామ్ టాప్కి మనం కాలర్ అండ్ స్లిట్ 2 వస్తాయి. సో కాలర్ డ్రెస్ మనం కుట్టేటప్పుడు ఎప్పుడైనా కూడా నెక్ పెడుతూ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి స్కూల్ పిల్లలకి. ఒకవేళ మీరే కనుక కాలర్ టాప్ కుట్టాలి అంటే మీ సైజుని బట్టి ఇప్పుడు నడుము లూజ్ వచ్చే దాదాపు 34 ఇంచులు అట్లా ఉందనుకోండి, 32, 34 అట్లా. అప్పుడు మీరు 3.5 ఇంచులు పెట్టవచ్చు. లేదు అంటే 3 ఇంచులు పెట్టేసుకుంటే ఎవరికైనా సరిపోతుంది. ఇది వచ్చి మనకు నెక్ పెడుతు, మిగతా 4.5 వచ్చేసి ఇక్కడ మనకు షోల్డర్ బెల్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే నెక్ డీప్ వచ్చి బ్యాక్ పార్ట్లో ఒకలాగా, ఫ్రంట్ పార్ట్లో ఒకలాగా తీసుకుంటాం. సో విడివిడిగా చూపిస్తాను. ఇక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ చంకడౌన్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ షోల్డర్ పెడుతూ టోటల్ ఎంత తీసుకున్నామో ఇదే మెజర్మెంట్ చంకడౌన్ పెడతాం. 7.5 వచ్చింది కదా. పైన 1/2 ఇంచు ఖర్చు కలుపుకొని 7.5 ఇంచులు ఎక్కడ వస్తుందో చూసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది ఇక్కడ వరకు వస్తుంది. ఇట్లా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకుంటాం. కార్నర్ దగ్గర 1.5 ఇంచ్ వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ అనేది తీసుకోవచ్చు. 1.5 సైజుని బట్టి 1.5 కూడా పెట్టుకుంటాం. మీకు అందరూ కూడా తెలుసు మన వేద టైలర్స్ కటింగ్ ప్రాసెస్. ఇదిగోండి ఇట్లా రౌండ్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఏదైతే నడుము లూజ్ ఉందో ఇక్కడ నుంచి చెస్ట్ వరకు స్ట్రైట్గా మార్కింగ్ చేయకుండా కొంచెం ఇదిగోండి రౌండ్ తిప్పినట్టుగా వేయాలి. ఇట్లా ఇదిగోండి ఈ విధంగా రౌండ్ తిప్పినట్టుగా వేయాలి. తర్వాత ఈ నడుము దగ్గర నుంచి హిప్ వరకు వచ్చేసి ఇటువైపున రౌండ్ తిప్పినట్టుగా వేయాలి. ఇట్లా ఎందుకు ఇట్లా పైన రౌండ్ తీస్తాము అంటే ఇది వచ్చేసి మనకి ఏది అప్పర్ చెస్ట్, మిడిల్ చెస్ట్ అనేది ఎట్లా ఉంటుంది అంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎవరికైనా కూడా మిడిల్ చెస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇది స్ట్రైట్గా కుట్టు వేసుకున్నాం అనుకోండి ఈ మిడిల్ చెస్ట్ దగ్గర టైట్ అవుతుంది. అట్లా కాకుండా కొంచెం రౌండ్ తిప్పాలి. జస్ట్ ఒక 1/2 ఇంచ్ అంత రౌండ్ తిప్పితే సరిపోతుంది. ఈ మిడిల్ చెస్ట్ దగ్గర వీళ్ళకి లూజ్ రాకుండా అంటే టైట్గా పట్టేసినట్టు లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. తర్వాత వచ్చేసి ఇప్పుడు పెద్ద స్కేల్ తీసుకోండి. ఇక్కడి నుంచి కరెక్ట్ ఈ చివరి వరకు ఇదిగోండి ఇట్లా పెట్టేసుకొని లైన్ డ్రా చేసుకోండి. ఇది వచ్చి మనకు స్ట్రైట్గా డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ నెక్ డీపులు నేను సపరేట్ చూపిస్తా. ఫస్ట్ ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ ఇట్లా రాసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్. దీని లోపల ఇంకొక లేయర్ ఉంటుంది. అది మనం బ్యాక్ పార్ట్ కింద పెట్టేసుకుంటాం. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ అయితే ఈ ఎడ్జ్ మొత్తం మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు ఏదైతే తీసుకున్నామో ఇక్కడ చిన్నగా తగ్గించాలి. నెక్ వెడత ఎక్కడైతే ఉందో వెడత దగ్గర నుంచి చంక వరకు ఒక 1/2 ఇంచు తగ్గించండి. ఇక్కడ ఇట్లా కొంచెం క్రాస్గా ఇక్కడ 1/2 ఇంచు రాదు, ఇంకా ఇక్కడనే ఉంటుంది 1/2 ఇంచు, ఇక్కడ రాదు. కాలర్ టాప్ కానీ కాలర్ డ్రెస్ కానీ కుట్టాలి అంటే ఇటువైపున ఖచ్చితంగా తగ్గించాలి. ఇది 1/2 ఇంచే తగ్గించడం. కొంచెం సైజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే 3/4 ఇంచు కూడా తగ్గించాలి.
ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఎడ్జ్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ షోల్డర్ కోసం ఎక్కడైతే మార్కింగ్ చేసినామో ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకోండి. తర్వాత ఈ మధ్యలో కూడా చిన్న ఘాటు పెట్టండి ఇక్కడ. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ నడుము లూజు అని చెప్పి ఇక్కడ ఒక ఘాటు పెట్టండి. తర్వాత వచ్చేసి హిప్ లూజు ఇక్కడ కూడా ఇలా ఖచ్చితంగా కచకాలు పెట్టాలి. ఎందుకు అంటే మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఇలా ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అని చెప్పేసి ఇక్కడ మార్కింగ్ చేసినాం కదా, సో ఈ లేయర్ని పక్కన పెట్టేసుకోండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్. ఫస్ట్ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఈ బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే ఈ బ్యాక్ పార్ట్లో నెక్ డీప్ ఏ విధంగా మార్కింగ్ చేసుకుంటామంటే, కాలర్ టాప్ కాబట్టి స్కూల్ యూనిఫామ్కి పైనుంచి 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి ఒక 1 ఇంచ్ మాత్రమే తీసుకొని ఇక్కడి నుంచి నెక్ వరకు ఇదిగోండి ఈ విధంగా స్లైడ్గా కర్వ్ షేప్ అనేది ఇచ్చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ నెక్ డీప్ ఇలా కట్ చేసుకోవాలి. ఇది ఎవరికైనా సరే 1 ఇంచ్ మాత్రమే తగ్గించాలి. లావుగా ఉన్నారని చెప్పి కిందికి తీసుకోవద్దండి. 1 ఇంచు ఇంకా 30 ఇంచు కూడా తగ్గించవచ్చు. బట్ ఏంటంటే 1 ఇంచ్ మాత్రం తీసేయండి మీరు. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇట్లా రాసేసుకోండి. ఇంకా ఇది బ్యాక్ పార్ట్లో కటింగ్ మొత్తం అయిపోయింది. ఇంకా స్టిచ్చింగ్ ప్రాసెసే ఉంటుంది. అయితే ఇది లైనింగ్ మాత్రమే కట్ చేసినాం కదా, ఒరిజినల్ పీస్ కూడా కట్ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు ఒరిజినల్ వచ్చేసి వైట్ కలర్, టాప్ వచ్చేసి వైట్ కలరు, తర్వాత కాలరు, తర్వాత స్లిట్ కోసం వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాం. అయితే స్కూల్ యూనిఫామ్ అనేది ఇప్పుడు దాదాపుగా రెడీమేడే వస్తున్నాయండి, ఎవరు కూడా కుట్టించుకుంటలేరు. బట్ ఒకవేళ కుట్టించుకునేటప్పుడు వాళ్ళు క్లాత్ సపరేట్ తీసుకొస్తారు. అంటే ప్యాంట్ ఒక కలర్ ఉంటుంది, టాప్ ఒక కలర్ ఉంటుంది. సో ఇప్పుడు టాప్ ఏదైతే కలర్ తీసుకుంటున్నామో, ఇప్పుడు నేను బ్లూ కలర్ ఏదైతే తీసుకున్నానో ఈ బ్లూ కలర్ ప్లేస్లో మీరు ఏం చేసుకోవాలంటే ప్యాంటు క్లాత్ తీసుకోవాలి. ప్యాంటు క్లాత్ కొంచెం అంత కట్ చేసుకొని స్లిట్ కోసం కలర్ కోసం తీసుకుంటాం. ఈ పైన టాప్ వచ్చేసి వేరే కలర్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నేను ఇది బ్లూ కలర్ తీసుకున్నా, ఇక్కడ స్లిట్ కోసం, తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ కాలర్ కోసం. ఇది ఎంత అంటే ఒక బెస్తడి తీసుకోండి, ఇట్లా జానెడంత క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. దేనికి స్లిట్ కోసం సరిపోతుంది, కాలర్ కోసం కూడా సరిపోతుంది. అది ప్యాంట్లో నుంచి తీసుకుంటే మీరు ఎంత ఒక జానెడంత క్లాత్ అనేది కట్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్, ఇది ఒరిజినల్ అండి, ఇదిగోండి ఇట్లా. అయితే ఈ లైనింగ్ ఏమో మనం ఎగ్జాక్ట్ ఇక్కడ వరకు తీసుకున్నాం కదా, ఒరిజినల్ కట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ తీసుకోకుండా ఒక 1/2 ఇంచ్ అంతా చుట్టూ ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకోండి. కింద పైన మొత్తం కూడా ఏంటంటే మనం లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత మనకి స్లిట్ కుడతాం, తర్వాత కాలర్ కుడతాం. సో జాయింటింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉండాలంటే లైనింగ్ కంటే ఒరిజినల్ ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ పీస్ కట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ కటింగ్ ఏం చూపించాను, డైరెక్ట్ కట్ చేస్తా, స్టిచ్చింగ్ వచ్చి రేపటి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. అయితే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ అని రాసుకోవాలి, ఎందుకంటే మనకి ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటాం, కుట్టేటప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి ఇట్లా రాసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ మార్కింగ్ చేసుకుందాం. అయితే ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఒక 3 ఇంచులు తీసుకోండి సరిపోతుంది. 3 ఇంచులు లేదు అంటే 3.5, ఎక్కువ లాస్ట్ అంటే 3.5 అంతే. అంతకు మించి ఎక్కువ తీసుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఈ కాలర్ అనేది మెడ చుట్టూ రావాలి, వెనకాల మెడ దగ్గర నుంచి ముందు కూడా ఈ మెడ చుట్టూ కాలర్ వస్తుంది కాబట్టి ఒక 3.5, 3.5 వరకు లాస్ట్ అండి, అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు. ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఎంత పెట్టుకుంటే అంత 3.5 తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ఇట్లా. తర్వాత ఇది నెక్ డీప్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో జస్ట్ రౌండ్ షేప్ తీసుకోవచ్చు. దీనికి మళ్ళీ మెజర్మెంట్ అనేది ఏం అవసరం ఉండదు. జస్ట్ ఇట్లా ఒక 1 ఇంచో 30 ఇంచో ఈ వెడుతుండేలాగా చూసుకొని రౌండ్ షేప్ అనేది తీసేసుకోండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకొని ఈ పీస్ని కట్ చేసుకుందాం. ఇది కూడా అంతేనండి, ఫ్రంట్ పార్ట్ వచ్చి మనం లైనింగ్ వరకే కట్ చేసినాం చూపించిన కదా, ఒరిజినల్ వచ్చేసి సేమ్ కట్ చేసుకోవాలని చుట్టూ ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ లెంత్ కూడా చూడండి, మనకి ఇప్పుడు ఈ టాప్ లెంత్ ఎంత తీసుకున్నాం, 38 ఇంచులు ఒరిజినల్ మెజర్మెంట్. కానీ మనం లైనింగ్ వచ్చి ఒక 1 ఇంచ్ తగ్గించి 37 మాత్రమే తీసుకున్నాం. కానీ ఒరిజినల్ మాత్రం ఇక్కడ లెంత్ అనేది ఒక 1 ఇంచ్ పెంచుకొని తీసుకోవాలి మీరు. అంటే ఒరిజినల్ మెజర్మెంట్ కంటే 1 ఇంచ్ ఒక 1.5 ఇంచ్ లేదంటే 2 ఇంచులు ఎక్కువనే తీసుకోండి కింద వైపున. మీరు కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు, మళ్ళీ లెంత్ చూసుకొని మళ్ళీ ఒకసారి కట్ చేసి ఫోల్డ్ చేసి కుట్టవచ్చు. ఇది వచ్చి కింద హెచ్చు తగ్గు లేకుండా మార్కింగ్ చేసినాం కదా, దానికోసం పీస్. తర్వాత ఇక్కడ కూడా అంతే, ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకోండి. ఎందుకంటే
మనకి 1.5 ఇక్కడ ఫోల్డింగ్ కోసం తీసుకున్నాం. ఇట్లా ఒకసారి, మళ్ళీ ఒకసారి ఇట్లా ఫోల్డింగ్ చేసేస్తాం. మనకు తీసుకున్న 1.5 ఇంచ్ మొత్తం కూడా ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతుంది. అందుకోసం ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో ఈ ముందు భాగం చంక భాగం దగ్గర లోతు తీసుకుంటాం. ఈ లోతు తీసుకోవడం కోసం మనకి ఈ మెజర్‌మెంట్ ఏదైతే వచ్చిందో ఇక్కడి నుంచి ఈ కింద అంటే ఇప్పుడు చంక రౌండ్ తీసినాం కదా! ఇక్కడ కాకుండా పైన ఈ ప్లేస్‌లో ఇదిగోండి ఇక్కడ 30 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్‌ని బేస్ చేసుకొని ఇప్పుడు రౌండ్ షేప్ తీసుకుంటాం. సో ఖర్చు ఏదైతే ఉందో ఇక్కడ నుంచి లైట్ ఇదిగోండి ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటూ 30 ఇంచుని కలుపుకొని ఇలా లైట్‌గా పైకి కలిపేసుకోవాలి. చూడండి ఈ ప్లేస్‌లో రావాలి. మనకు నార్మల్‌గా బ్లౌజ్‌కి అయితే కింద తీస్తాం కదా! ఈ కాలర్ టాప్ యూనిఫార్మ్ కుట్టేటప్పుడు కింద కాకుండా ఈ పైన ఈ పై ప్లేస్‌లో వచ్చేలాగా 30 ఇంచ్ ఉండాలి విడ్త్. ఇట్లా వచ్చేలాగా ఈ రౌండ్ షేప్ అనేది తీయండి. ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ లోతు కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనకు టాప్‌లో ఫ్రంట్, బ్యాక్ 2 కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏది కట్ చేసుకోవాలి? హ్యాండ్స్ కట్ చేయాలి. అయితే హ్యాండ్స్ కట్ చేసే కంటే ముందు ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసుకొని ఈ బ్యాక్ పార్ట్‌లో చంక రౌండ్ ఉంది కదా! ఈ చంక రౌండ్ ఒకసారి కొలుచుకుందాం. పై నుంచి కూడా ఇక్కడ నుంచి కరెక్ట్‌గా చంక రౌండ్ ఎంత వచ్చింది? ఇది ఒకసారి కరెక్ట్‌గా కొలుచుదాం. 9.5 వచ్చింది. కరెక్ట్‌గా ఈ రౌండ్ షేప్ వచ్చేసి 9.5 వచ్చింది. ఇప్పుడు ఈ పీస్‌ని పక్కన పెట్టేసుకుందాం. ఇదిగోండి మనకు హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు లైనింగ్ ఏం అవసరం ఉండదు. ఒరిజినల్ క్లాత్తోనే మనం హ్యాండ్స్ అనేది కట్ చేస్తాం. సో క్లాత్ ఒక చివరి నుంచి తీసుకోండి. ఫస్ట్ చివరి నుంచే హ్యాండ్స్ కట్ చేసుకోవచ్చు. ఇట్లా క్లాత్‌ని ఒక ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపై నుంచి ఇంకొక ఫోల్డింగ్ చేసుకోండి. ఇట్లా 2 ఫోల్డింగ్స్ చేసుకుంటే మనకి ఏది 4 లేయర్స్ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ 2 కింద 2 మొత్తం 4 లేయర్స్ వస్తాయి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేయొచ్చు. ఇట్లా పెట్టేసుకొని కింద హెచ్చు తగ్గులు ఉంటాయి చూసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇట్లా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ దగ్గర కూడా మనం ఏం చేస్తామంటే ప్యాంటులో నుంచి కొంచెం క్లాత్ కట్ చేసుకొని ఇక్కడ చిన్న పట్టీలాగా స్టిచ్ చేయాలి. ఇక్కడ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్‌కి వచ్చేసి ఈ విధంగా సన్నంగా ఒక పట్టీలాగా అదేది ప్యాంట్ క్లాత్ తీసుకొని దాంతో రెడీ చేసుకోవాలి. సో అందుకోసం ఏం చేస్తామంటే జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకోండి. ఇలా జస్ట్ ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం తీసుకొని ఇక్కడి నుంచి హ్యాండ్ లెంత్ ఇప్పుడు మనం మెజర్మెంట్ ఉంది కదా! మెజర్మెంట్ ప్రకారంగా హ్యాండ్ లెంత్ ఎంత ఉంది? వీళ్ళకి 16 ఇంచులు ఉంది. సో 1/2 ఇంచ్ ఖర్చు ఏదైతే ఉందో ఇక్కడి నుంచి 16 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్ ఖర్చు 16 ఇంచులు ప్లస్ పైన అటాచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు మొత్తం 16.5 వచ్చేలాగా తీసుకోండి. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది తర్వాత వచ్చేసి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకుంటాం. స్కూల్ పిల్లలకు వచ్చేసి హ్యాండ్ డౌన్ 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ బాగా లావుగా ఉన్నారంటే 3.5 తీసుకోండి. లేదంటే 3 ఇంచులు సరిపోతుంది. ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ కర్వ్ షేప్ తీయాలి. అయితే ఇందాక మనం బాడీ పార్ట్‌లో బ్యాక్ పార్ట్ చంక రౌండ్ మొత్తం కొలుచుకున్నాం. ఎంత వచ్చింది? 9.5 వచ్చింది. సో ఈ 9.5లో నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించి 9 ఇంచులు వచ్చేలా ఇదిగోండి ఈ కింద హ్యాండ్ డౌన్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం 2 ఇంచులు లోపలికి. ఏది బాడీ పార్ట్‌లో ఖర్చు 2 ఇంచులు తీసినాం కాబట్టి ఈ హ్యాండ్ పీస్ కూడా ఖర్చు 2 ఇంచులు తీసుకోవాలి. ఇది లోపలికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీస్తాం. సో ఒక 1 ఇంచ్ వచ్చేలాగా స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసి దీని లోపల కలిపేసుకోండి సరిపోతుంది. ఇట్లా ఈ 1 ఇంచ్ దగ్గర నుంచి కొంచెంగా ఇట్లా డౌన్ చేసుకుంటూ ఈ మార్కింగ్ లోపలికి ఈ విధంగా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజ్ తీసుకుంటాం. అయితే వీళ్ళకి 16 ఇంచుల దగ్గర హ్యాండ్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు. హ్యాండ్ లూజ్ 9. సో దాంట్లో సగం 4.5. ఇదిగోండి ఇక్కడ 4.5 ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా. ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా మార్కింగ్ చేయకుండా ఇలా కొంచెం ఇదిగోండి ఆర్మ్ కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్ షేప్ వచ్చేలాగా తీయాలి. అప్పుడే వీళ్ళకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది డ్రెస్ ఇది హ్యాండ్ వరకి. అంటే కొంచెం అంత లూజే ఉంటుందనుకోండి ఈ డ్రెస్ వచ్చేసి. కాకపోతే ఏందంటే మనం కొంచెం లోపలికి వచ్చేలాగా తీసుకుంటే ఇంకా బాగా ఫినిషింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇట్లా ఇప్పుడు మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేద్దాం. తర్వాత ఈ హ్యాండ్ పీస్‌లో కూడా ఫ్రంట్ పార్ట్ లోతు తీయాల్సి ఉంటుంది. అది ఎట్లా అనేది నేను చూపిస్తా. ఫస్ట్ ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇది కట్ చేసిన తర్వాత ఇప్పుడు లోతు తీస్తాం. అంతకంటే ముందు కరెక్ట్‌గా ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టుకోండి. ఇంకోటి ఏందంటే మనకు ఇప్పుడు ఈ హ్యాండ్‌కి లాస్ట్‌లో చిన్న పట్టీ అటాచ్ చేయాల్సి ఉంటది. సో ఈ పట్టీ అటాచ్ చేయడం అనేది పట్టీ వెడల్పు వచ్చి ఒక 1 ఇంచ్ ఉంటది లెంత్. సో ఇప్పుడు హ్యాండ్ లెంత్ 16 ఇంచులు ఉంది. ఆ పట్టీ యాడ్ చేసేసరికి హ్యాండ్ లెంత్ వచ్చేసి 17 ఇంచులు అవుతది. సో మనకి 16 ఇంచులే కావాలి కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేద్దాం. ఇలా ఒక 1/2 ఇంచ్ కట్ చేస్తే ఇది ఇంకొక 1/2 ఇంచ్ కుట్లలోకి వెళ్ళిపోను మనకు 16, 16.5 ఆ టైప్‌లో హ్యాండ్ లెంత్ అనేది వస్తదన్నమాట.
ఇది పట్టీ అటాచ్ చేయాలి అంటే ఈ చిన్న పీస్ని కట్ చేయండి. పట్టీ ఏమి అటాచ్ చేయడం అవసరం లేదు అనుకుంటే నార్మల్గా ఈ పీస్ అనేది ఉంచేసుకొని ఫోల్డింగ్ చేసి కుట్టొచ్చు. ఇప్పుడు ఇట్లా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఓపెన్ చేసుకొని ఒకవైపున లోతు కట్ చేస్తాం. సో ఇట్లా ఓపెన్ చేసి ఇక్కడ మధ్యలో ఘాటు పెట్టుకున్నాక ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ చేయండి. ఈ ఖర్చు ఏదైతే ఉందో 2 ఇంచులు ఇక్కడి నుంచి ఈ మెజర్మెంట్‌కి మధ్యలో ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ. ఇట్లా మార్కింగ్ చేసి ఇక్కడ 3/4 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి 3/4 ఇంచుని కలుపుకుంటూ ఈ 1 ఇంచ్ వరకు కలిపేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మార్కింగ్ చేసుకొని ఈ పీస్‌ని కట్ చేద్దాం. ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడం అన్నమాట ఇది. ఈ స్కూల్ పిల్లలనే కాదండి ఎవరికైనా సరే 3/4 ఇంచ్ అంతా తీయాలి. బాగా సన్నంగా ఉంటేనే 1/2 ఇంచ్ తీస్తాం. ఇదిగోండి ఇట్లా. ఈ పీస్ వరకు తీసేసిన తర్వాత ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్నాం ఇటువైపున అని గుర్తుంటుంది. కుట్టేటప్పుడు మనకు కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు హ్యాండ్ వరకు కూడా కటింగ్ అయిపోయింది. అయితే హ్యాండ్‌కొచ్చేసి మనకి ఇక్కడ లైనింగ్ అట్లాంటివి ఏం వేయం. డైరెక్ట్ ఒరిజినలే కుట్టేస్తాం. బాడీ పార్ట్‌కి మాత్రమే లైనింగ్ అనేది అటాచ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇప్పుడు మనకి స్కూల్ యూనిఫామ్ టాప్‌లో ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, బాడీ పార్ట్ వరకి తర్వాత హ్యాండ్ వరకి కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ పీసులు వేసుకొని ఒరిజినల్ పైన కట్ చేయాలి. అయితే ఈ హ్యాండ్స్ వరకు వచ్చేసి మనకి ఇక్కడ ఒరిజినలే కట్ చేసినాం కాబట్టి దీనికి మళ్ళీ సెపరేట్ కటింగ్ ఏమి ఉండదు. ఈ బాడీ పార్ట్‌లో ఉన్న ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ 2 పీసులను మాత్రం ఒరిజినల్ పైన పెట్టి కట్ చేసుకోవాలి. అయితే ఇందాక చెప్పిన విషయం మాత్రం మర్చిపోకండి. ఏది మనకు ఒరిజినల్ కట్ చేసేటప్పుడు ఈ లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి. నెక్ పార్ట్ అవన్నీ కూడా కట్ చేయొద్దు. జస్ట్ చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకొని ఈ పీస్ వరకే కట్ చేసుకోండి. అయితే ఈ లెంత్ కూడా చూడండి మనకి ఎంత టోటల్ టాప్ లెంత్ 38 ఇంచులు. కానీ లైనింగ్ అనేది ఒక 1 ఇంచ్ లోపలికి ఉండాలి కాబట్టి 37 ఇంచులు వచ్చేలాగా తీసుకున్నాం. ఇప్పుడు ఒరిజినల్ కట్ చేసేటప్పుడు మాత్రం 38 ఇంచులు వచ్చేలాగా తీసుకోవాలి. ఒకవేళ ఇదంతా కన్‌ఫ్యూజన్ లేదు అంటే ఈ లెంత్ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కదా! ఒరిజినల్ మాత్రం ఒక 2 ఇంచులు, 3 ఇంచులు అంతా ఎక్స్ట్రా ఉండేలాగానే చూసుకోండి లెంత్ వరకి. ఈ సైడ్ మొత్తం కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు మనకి ఒరిజినల్ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఏది సైడ్ మొత్తం లెంత్ అనేది ఉంచేసుకోవాలి. సైడ్ మొత్తం కట్ చేసుకోవాలి. అయితే రేపటి వీడియోలో మీకు ఇలా లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసి ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్‌లో ఓపెన్ స్లిట్ తర్వాత టాప్ ఈ కాలర్ నెక్‌కి కాలర్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది రేపటి వీడియోలో చూపిస్తాను. ఇంకా హ్యాండ్ జాయింటింగ్ చేయడం ఇదంతా కూడా మీకు వచ్చు. ఏందంటే మనకి ఓపెన్ స్లిట్ అనేది ఇప్పుడు బ్లూ కలర్ ఈ క్లాత్ తీసుకున్నాం. ఈ క్లాత్ యూజ్ చేసుకొని ఓపెన్ స్లిట్ ఎట్లా కట్ చేయాలి? తర్వాత ఈ కాలర్ కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలనేది రేపటి వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ టాప్ వరకైతే ఏ విధంగా కట్ చేసుకోవాలి మెజర్‌మెంట్ అంతా కూడా అనేది మీకు అర్థమైంది కదా! సో వీడియో ఒకవేళ అర్థమైతే ఓకే. లేదు అంటే వీడియోని ఒకసారి మళ్ళీ స్టార్టింగ్ దగ్గర నుంచి చూడండి మీకు అర్థమైపోతది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను. ఓకేనా? అయితే ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.